ఎప్పుడైతే దేవుని మీద నువ్వు ఆధారపడి ఉంటావో అప్పుడు దేవుడు ఏం చేస్తాడు అంటే నీ శత్రువులను నీ యొద్దకు పంపిస్తాడు. ఆయన శత్రువులను మన యొద్దకు పంపిస్తాడని ప్రభు చదివిస్తున్నాడు. దేవుడు ఇశ్రాయేలు పక్షంగా సాధించిన గొప్ప విజయాన్ని బట్టి ఆయనకు స్తుతిగీతం పాడడానికి కలిగిన రమ్మని లోకంలో ప్రజలందరినీ ఆహ్వానిస్తూ ఉన్న కీర్తన ఇది. మనందరినీ పిలుస్తాడు, కానీ శత్రువుని ఎదుటి వచ్చి వారు ఏం చేస్తారు అనంటే లొంగిపోతారు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును, నీ నామములను బట్టి నిన్ను కీర్తించను అని చెప్పి దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి. నరుని ఎడల ఆయన జరిగించు కార్యములు చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు. అయితే విశ్వాసుల సమాజం దేవుని మహిమపరిచి దేవుని ఆశ్చర్య కార్యములు చూడి రండి అని ఇతరులకు చెప్పగల పరిశుద్ధాత్మ కార్యములు వారి మధ్య ప్రత్యక్ష పరచబడాలి. దేవుడు జరిగించిన ఆశ్చర్య కార్యములలో ఒకటి ఈ వచనంలో మనకి కనబడుతూ ఉంది. ఎర్ర సముద్రాన్ని ఎండిన నెలగా చేసి ఇశ్రాయేలుని ఐగుప్తు నుండి విడిపించడం, దేవుడు నరుని ఎడల జరిగించిన కార్యములను వారికి మేలును సంతోషాన్ని కలిగించాయి. సర్వలోకం ఇశ్రాయేలు ద్వారా దేవుని మేళ్లను విమోచన పొందింది. నేడు కూడా క్రీస్తు సువార్త సత్యము నుండి తప్పిపోయిన వారిని ఒప్పించడానికి దేవుని ప్రజల మధ్య దేవుని శక్తి సంపూర్ణ ప్రదర్శన ఏమాత్రమో తక్కువ కాలేదు. మన జీవితాలలో దేవుని ఎడతెగని శ్రద్ధను గూర్చి మన వ్యక్తిగత స్థాయి